7 తలుపులు. 6 తెరిచారు. అవి ఊహించలేని సంపదను బయటపెట్టాయి. కాని 7వ తలుపు, ఇది ఇప్పటివరకు ఎవరూ ఛేదించలేని పజిల్. ఈ పురాతన ముద్రిత తలుపు వెనుక ఏముంది? అపారమైన ధనం, దైవిక శాపం, లేదా ఊహించలేని ఏదైనా? ఈ రోజు మనం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఈ అద్భుతమైన రహస్యాన్ని అన్వేషించుకుందాం. కేరళ, భారతదేశం. ఇది పచ్చటి వెనుక కాలువలు, సంపన్న సంప్రదాయాలు మరియు శతాబ్దాల నాటి ఆలయాల కోసం ప్రసిద్ధి పొందింది. కానీ ఈ రాష్ట్ర గుండె భాగంలో ఒక ప్రదేశం ఉంది. ఇది శాస్త్రాన్ని ప్రశ్నిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. అనంత పద్మనాభస్వామి ఆలయం. ఈ ఆలయం ఊహించలేని సంపదను, దైవిక రహస్యాలను మరియు ఇప్పటివరకు ఎవరూ తెరవని ఒక తలుపును కలిగి ఉంది. ఈ తలుపు ఎందుకు మూసివేయబడింది? ఇందులో ఏమి దాగి ఉండవచ్చు? ఈరోజు మనం ఈ రహస్యాన్ని ఒక్కో పొరగా వెలికి తీస్తున్నాం, మరియు మీరు చివరి వరకు చూడాలని ఖచ్చితంగా అనుకుంటారు. వాల్ట్ బీను అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ ఆలయ చరిత్రను అర్థం చేసుకోవాలి. అనంత పద్మనాభస్వామి ఆలయానికి 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇది మొదట తమిళ సాహిత్యంలో ప్రస్తావించబడింది. ఈ గుడి వైష్ణవుని ఘనమైన స్మరణార్థంగా నిర్మించబడింది. ఇక్కడ ఆయన పాము అనంతపై విశ్రమిస్తున్నాడు. ఈ ఆలయం భారతదేశ పురాతన కళాత్మక ప్రతిభను చూపిస్తుంది. ద్రావిడియన్ మరియు కేరళ శైలులను సమ్మేళనం చేసి నిర్మించబడిన ఈ గుడి అందంగా మరియు ప్రత్యేకంగా ఉంది. కానీ ఈ గుడి కేవలం ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదు. ఇది ఒక కోటలా నిలిచింది, దాని గోడల వెనుక దాగి ఉన్న ఊహించలేని సంపదను రక్షించడానికి. శతాబ్దాలుగా రాజులు, వ్యాపారులు మరియు భక్తుల విరాళాలు దీనికి అందాయి. ఈ ధనం దైవానికి అర్పణగా భావించబడింది. ట్రావెన్కోర్ రాజకుటుంబం దీనిని నిర్వహణ చేపట్టే సమయానికి ఇది రత్నభాండారంగా ప్రసిద్ధి చెందింది. 2011లో చోటు చేసుకున్న చట్టపరమైన వివాదం ఆలయ నిర్వహణపై భారత సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి కారణమైంది. ఆలయ ఆస్తులను అంచనా వేయడానికి ఒక పరిశీలన ఆదేశించబడింది. అప్పుడే ప్రపంచం ఈ ఆలయ రహస్య వాల్ట్ల గురించి తెలిసింది. అందులో 6 తెరిచారు. వాటిలో దొరికిందేమిటంటే ఊహకు అందని విలువైన ఆభరణాలు, బంగారు నాణేలు, రత్నాలతో అలంకరించిన విగ్రహాలు మరియు శతాబ్దాల నాటి సంపద. వాల్టేలో మాత్రమే $22 బిలియన్ పైగా విలువైన ధనం ఉందని అంచనా వేశారు. కానీ ఈ అద్భుత దృశ్యానికి మధ్య వాల్ట్ బి మాత్రం అన్యాయంలాగా నిలిచింది. ఎందుకంటే అది కేవలం తలుపు కాదు, దానిని రహస్య పరిస్థితులలో ముద్రించారు. దాన్ని తెరవడానికి ప్రయత్నిస్తే భయంకరమైన ఫలితాలు ఉంటాయని గాథలు చెబుతున్నాయి. ఇక్కడే కథ అద్భుతంగా మారుతుంది. వాల్ట్ బి గురించి పలు దైవీయ గాథలు ఉన్నాయి. తలుపు ముందు ఉన్న పాముల చెక్కుదిద్దుటలు వాటిని కాపాడుతున్నట్లు భావించబడుతుంది. అవి శత్రువులపై విధ్వంసాన్ని సృష్టిస్తాయని నమ్ముతారు. ఒక పురాణం చెబుతోంది ఒక మంత్రం గురించి. ఇది ఆలయ అర్చకుల ద్వారా తరాలుగా ఆవిష్కరించబడింది. ఈ మంత్రం వాల్ట్ బి తెరవడానికి కీ అని నమ్ముతారు. కానీ సమస్య ఏమిటంటే ఈ మంత్రం పూర్తిగా తెలిసిన వారెవ్వరూ ప్రస్తుతం లేరు. వాల్ట్ బి తెరవడానికి అనేక ప్రయత్నాలు చేయబడ్డాయి, కానీ వాటి ఫలితాలు భయంకరంగా ముగిశాయి. 1930లలో ఒక చిన్న గుంపు తలుపును బలవంతంగా తెరవడానికి ప్రయత్నించింది. అయితే తలుపు తెరవడానికి కొంచెం సమయం కావడంతో పాములు, ముఖ్యంగా కోబ్రాలు, తలుపు చుట్టూ ఉన్న దృష్టిలోకి వచ్చాయి. ఈ సంఘటనపై ఎటువంటి భౌతిక ఆధారాలు లేవు, కానీ గాథలు దీన్ని ఇంకా గొప్పగా నమ్మిస్తున్నాయి. ఇటీవల కాలంలో మోడ్రన్ ఇంజనీర్లు వాల్ట్ బిని తెరవడానికి కొన్ని సాధనాలను పరిశీలించారు. అయితే వాల్ట్ చుట్టూ ఉన్న అప్రమత్తత లేదా దీనిని తెరవడం వల్ల వచ్చే దుష్పరిణామాల భయం ఇంజనీర్లను దూరంగా ఉంచింది. ఈ ప్రయత్నాలు కూడా ఎలాంటి పురోగతిని సాధించలేదు. ఈ ప్రయత్నాల నుండి ఒక విషయం స్పష్టంగా బయటపడింది. ఆలయ అర్చకుల అభిప్రాయం మరియు ప్రజల విశ్వాసం ఇది స్పష్టంగా చెప్పాయి. వాల్ట్ బి తెరవడానికి ప్రయత్నించడం వల్ల మనిషికి మరియు ప్రపంచానికి హాని కలుగుతుందని వారు నమ్ముతున్నారు. ఈ నమ్మకం వలన ఇప్పటికీ వాల్ట్ బి తలుపు మూసివేసి ఉంటుంది. కానీ ఆసక్తి మాత్రం తగ్గడం లేదు. ఎవరైనా ప్రయత్నిస్తారో
లేక ఈ తలుపు ఎప్పటికీ మూసివేసి ఉండిపోతుందో మనం వేచి చూడాలి. ఇది $1 మిలియన్ ప్రశ్న ఆర్ $1 బిలియన్ ప్రశ్న. వాల్ట్ బిలో ఏమి దాగి ఉందని మీరు అనుకుంటున్నారు? ఇది మిగతా వాల్ట్ల కన్నా గొప్ప సంపదను కలిగి ఉండవచ్చు. అనగా బంగారు ఆభరణాలు, రత్నాలు మరియు పురాతన కాలానికి చెందిన విలువైన వస్తువులు. కాని ఇది కేవలం ఒక భాగం మాత్రమే. మరికొందరు భావించేలా ఇది ప్రాచీన శాస్త్ర గ్రంథాలను లేదా అద్భుతమైన దైవిక వస్తువులను కలిగి ఉండవచ్చు. ఇవి మానవ చరిత్రను తిరగరాయగల శక్తిని కలిగి ఉండవచ్చు. కాని ఇక్కడ ఒక డార్క్ సైడ్ కూడా ఉంది. మరికొందరు నమ్ముతున్నట్లు ఇది ప్రమాదకరమైన ఆయుధం లేదా ఒక శాపం ఉండవచ్చని భయపడుతున్నారు. ఇది మానవజాతి ఎదుర్కొనడానికి సిద్ధం కాని వస్తువుగా ఉంటుందంటారు. వివిధ ఆలోచనలు మరియు సిద్ధాంతాలు ఉన్నాయి. కొందరు పురావస్తు శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు ఈ తలుపు వెనుక ఒక ఫాల్తు ఖాళీ గదిని ఊహిస్తున్నారు. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రతీకగా ఉంచబడిందని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు ఇది ఒక రహస్య వస్తువును కలిగి ఉంది అని భావిస్తున్నారు. ఇది చరిత్రను తిరగరాయగలదు. అయితే నిజం ఏమిటో వాల్ట్ బి తెరచేంతవరకు ఎవరికీ తెలియదు. కేరళ ప్రజల కోసం ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక స్థలం మాత్రమే కాదు, వారి సాంస్కృతిక ఐడెంటిటీకి మూలస్తంభం. ఇది వారి విశ్వాసం, భక్తి మరియు వారసత్వానికి ప్రతీక. ఇది కేవలం భక్తులకు కాదు, స్థానికులందరికీ ఒక గౌరవప్రదమైన ప్రదేశం. ఈ ఆలయాన్ని తరతరాలుగా నిర్వహిస్తున్న ట్రావెన్కోర్ రాజకుటుంబం వాల్ట్ బిను తెరవడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వారు దీనిని దైవానికి చెందిన రహస్యంగా, పవిత్రంగా భావిస్తున్నారు. వారి నమ్మకం ఏమిటంటే ఈ ధనం, సొమ్ము లేదా ఆస్తి కాదు, ఇది స్వామి శ్రీవిష్ణువు యొక్క వ్యక్తిగత భక్తికి చెందినదిగా భావించబడుతుంది. వాల్ట్ బి తెరవడం దేవుని సంకల్పానికి వ్యతిరేకం అని వారి గట్టి అభిప్రాయం. మరోవైపు మరో వాదన కూడా ఉంది. ఆలయంలోని సంపదను ప్రజల మంచి కోసం వినియోగించవచ్చు అనే అభిప్రాయం గట్టి స్థాయిలో ఉంది. భారతదేశంలో పేదరికం ఇంకా ప్రధాన సమస్యగా ఉంది. ఎందుకు అపారమైన సంపద మూసివేయబడాలని? దీనిపై స్థానికులు, వాదులు మరియు రాజకీయ నాయకుల మధ్య విస్తృత చర్చలు జరిగాయి. వాల్ట్ బి మూసివేత వెనుక శాస్త్రపరమైన కారణాలు ఉండవచ్చని అనేక నిపుణులు భావిస్తున్నారు. పురాతన కాలంలో భారతదేశంలో నిర్మాణ శాస్త్రం అత్యంత అభివృద్ధి చెందింది. వారు వాయుపీడన లాక్ మెకానిజం లేదా కంపనాలపై ఆధారపడే ఒక సిస్టంను ఉపయోగించి తలుపులను మూసివేసే టెక్నాలజీని అభివృద్ధి చేశారని చరిత్రకారులు భావిస్తున్నారు. కొందరు ఇంజనీర్లు వాల్ట్ బి తలుపు గదుల నిర్మాణాన్ని పరిశీలించారు. వారి అభిప్రాయం ఏమిటంటే దీన్ని తెరవడానికి అధునాతన పరికరాలు అవసరం కావచ్చు. కానీ ఈ శాస్త్రపరమైన స్పష్టత కూడా తలుపు ముందు ఉన్న పాముల చెక్కుదిద్దుటలు, శాపం గురించి ఉన్న కథలు మరియు తలుపు చుట్టూ ఉండే భయంకరమైన గాథలను పూర్తిగా వివరించే స్థాయిలో ఉండదు. శాస్త్రం, విశ్వాసం మరియు పురాణం ఈ వాల్ట్ చుట్టూ ఒక వలయాన్ని సృష్టించాయి. మనము రహస్యాలను అంతగా ఎందుకు ఇష్టపడతాము? వాల్ట్ బి మనలో ఒక అసాధారణ ఆలోచనను రేకెత్తిస్తుంది. ఇది తెలిసిన ప్రపంచం బయట ఉన్న దానికి సంబంధించిన మన ఆసక్తిని దృఢపరుస్తుంది. ఒక శిల్పం లేదా తలుపు వెనుక ఏమి ఉందో తెలుసుకోవాలనే కుతూహలం మానవ జాతి చరిత్రలో ఎప్పుడూ అంతం కాలేదు. వాల్ట్ బి కథ ఏకకాలంలో భయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది మన ఆధ్యాత్మిక విశ్వాసాలు మరియు శాస్త్రపరమైన సూత్రాల మధ్య ఒక గొప్ప పోరాటాన్ని సూచిస్తుంది. ఒక పక్కకు చూస్తే ఇది భక్తి యొక్క పరాకాష్ఠను సూచిస్తుంది. మరొక వైపు ఇది తెలిసిన ప్రపంచానికి మించిన ఒక రహస్యాన్ని అన్వేషించే మానవుడి ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది. ఇవి మన ఉత్సుకతను రేకెత్తించే విశ్వాసాలు. అనంత పద్మనాభస్వామి ఆలయం గడిచిన కాలానికి గేట్వే, భక్తి యొక్క నిలయం మరియు మన చుట్టూ ఉన్న రహస్యాలను గుర్తు చేస్తుంది. వాల్ట్ బి ఎప్పటికీ మూసివేయబడవచ్చు మరియు అది ఉత్తమం కావచ్చు. మరిన్ని అద్భుతమైన రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మా తదుపరి వీడియోను తప్పక చూడండి.